మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ మ్యాథ్స్‌తో భయంతోటే మనం చాలా చోట్ల ఎడ్యుకేషన్‌లో కూడా మనం ఏం చేస్తామంటే అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటామట మన ఐడియాలజీని గాని అన్నిటినిని. చూడండి ఎంపీసీ తీసుకోవడం మానేసి బైపీసీకెళ్తాం, సీఈసీకెళ్తాం. కొంతమంది ఎంఈసీ పర్లేదులే తక్కువ మ్యాథ్స్ ఉంటదని ఎంఈసీకెళ్తారు. కానీ లైఫ్‌లో మీరు ముందుకెళ్తున్న కొలది, చదువుతున్న కొలది మ్యాథ్స్ యొక్క అవసరం అయితే ఖచ్చితంగా ఉంటది. సో, అందుకని మ్యాథ్స్‌ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, మీకేంటంటే ఒకవేళ ఎటువంటి భయాలున్నా మీరు నన్ను ఫాలో అయ్యి మీరు జాగ్రత్తగా కానీ వినగలిగితే మీకున్న మొత్తం భయం పోద్ది. మ్యాథ్స్ కంప్లీట్లీ ఆ జీరో లెవెల్ నుంచి అండి హై స్టాండర్డ్ వరకు మీకు కంప్లీట్గా నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ప్రయత్నంలో మనం మొదటి టాపిక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ది ఏంటంటే ఫ్రాక్షన్స్లో మనకి ఏంటంటే బేసిక్గా అసలు మనం పేజాల వాటికి వెళ్తాం కదా. స్మాల్ పేజా అని, మీడియం పేజా అని, లార్జ్ పేజా అని ఇలాంటి చోటకి వెళ్తూ ఉంటాం కదా. స్మాల్ పేజాలో 4 ముక్కలు ఉంటాయండి. సో అందులో ఒక పార్ట్ తీసుకున్నారనుకోండి దాన్ని 1/4 అంటారు. అంటే ఏంటి, అదొక ఫ్రాక్షన్ మాట. హోల్లో ఒక పార్ట్ అని అర్థం అండి. అలాగే మనకి మీడియం పేజా 6 పీసెస్ ఉంటాయి కదా. అందులో ఒక పీస్ అంటే 1/6 అండి. అంటే ఏంటి, హోల్లో ఒక పార్ట్నే ఫ్రాక్షన్ అంటాం. సో ఇవేంటంటే చాలామందికి ఈ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడం కానీ, అలాగే మల్టిప్లై చేయడం కానీ, పర్టికులర్గా డివైడ్ చేయడం కానీ ఇలాంటివి చాలా కష్టపడుతూ ఉంటారండి. అంటే నేను జనరల్గా చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను కదా. ఒక బ్యాచ్లో సపోజ్ కండి ఎగ్జాంపుల్కి అనుకుందాం 30 మంది ఉన్నారు అనుకోండి. అందులో 10 మందికి ఫ్రాక్షన్స్ గురించి పూర్తిగా తెలియదు. మరి అది తెలియకుండా మనం ప్రతి మ్యాథ్స్ను ఒక హై స్టాండర్డ్లో నేర్చుకుందాం అంటే కష్టం కదా. సో మొదట ఏం చేయాలి, ఆ బేసిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలాంటి టాపిక్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ మాట ఇది. ఈ టాపిక్ని అవాయిడ్ చేసి మ్యాథ్స్లో ముందుకెళ్దాం అంటే కష్టం. సో ప్రతి చోట ఉంటుంది ఫ్రాక్షన్ గురించి. సో దానికి సంబంధించిన ప్రతి కాలిక్యులేషన్ మనకు తెలియాలి. సో ఫస్ట్ 1 by 1 చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే ఒక కంప్లీట్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం టోటల్గా అయితే మనకి 16 బ్లాక్స్ ఉన్నాయి. ఇందులో మనకి 16 బ్లాక్స్ ఉన్నాయండి. ఇది హోల్ మాట. దాన్ని నేను 16 పీసెస్ కింద కట్ చేశాను. సో ఈ 16 పీసెస్ కింద కట్ చేసి ఇందులో కొన్ని పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి డార్క్ కలర్లో ఉన్నాయండి. చూడండి, డార్క్ షేడ్ ఇచ్చనమాట కొన్ని పీసెస్కి. కొన్ని పీసెస్ వైట్ షేడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ డార్క్ షేడ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి ఫ్రాక్షన్ రాయాలి. మరి డార్క్ షేడ్ అంటే ఏంటి, ఇది మరి హోలే కదా. హోల్లో డార్క్ అనేది ఒక పార్ట్, ఎంత పార్టో చెప్పాలి, దాన్నే ఫ్రాక్షన్ అంటాం. సో డార్క్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. సో మొత్తం డార్క్ అయితే 5 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం 16 కదా. అంటే డార్క్ వాటి యొక్క ఫ్రాక్షన్ 5/16 అండి. అంటే డార్క్గా ఉన్నవి 5 పార్ట్స్ కదా, హోల్ 16 కదా. సో 5/16. అలాగే వైట్ ఉన్నాయి. వైట్ అంటే ఏంటి, మళ్ళీ ప్రత్యేకించి లెక్క పెట్ట అవసరం లేదు. 16లో ఆల్రెడీ 5 అయిపోయి అంటే ఇంకెన్ని మిగులుతాయండి, 11 మిగులుతాయి. 11/16. మీరు రెండింటిని యాడ్ చేస్తారనుకోండి హోల్ వచ్చేస్తుంది అనమాట. డార్క్ అనేవి 16లో 5 ఉన్నాయి, వైట్ అనేవి 16లో 11 ఉన్నాయి. 11/16 అంటే ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫ్రాక్షన్ అంటమాట. హోల్లో ఎంత పార్ట్ ఉంది అనేది మనం చూపించాలండి. సో ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫ్రాక్షన్. ఇప్పుడు జనరల్గా మనం లేస్ అయ్యి తింటూ ఉంటాం కదా, చాలామందికి ఇష్టం అది లేస్ ప్యాకెట్లు. పెద్దోళ్ళైనా కూడా చాలామంది ఆ లేస్ ప్యాకెట్లే తినేసి బతికేస్తూ ఉంటారు. ఈ లేస్లోనండి ఆ టోటల్ వాల్యూమ్ అంటే లోపల ఉన్న వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్లోని మనకి లేస్ యొక్క వాల్యూమ్ అంటే పర్టికులర్గా వాడిచ్చే లేసు మనం తినేవి అంటే టోటల్ ఎంటీ పోర్షన్ కూడా ఉంటుంది కదా, మొత్తం అంతా లేస్తో ఉండవు కదా. సో ఆ ఎంటీ పోర్షను అలాగే లేస్ పోర్షన్ చూస్తే లేస్ పోర్షను అప్రాక్సిమేట్గా 1/4 లేస్ ఉంటాయండి అందులోనే. అంటే ఏంటి, 3/4 ఎయిర్ ఉంటుంది. సో 1/4 లేస్ ఉండి 3/4 ఎయిర్ ఉంటుంది మాట. అంటే ఏంటి, దాన్ని ఒక ఫ్రాక్షనల్ ఫామ్లో చెప్పాం. ఓకే, సో ఆ విధంగా మాట. అలాగే ఒక ఫుల్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుల్ బాటిల్లోని సగం కంప్లీట్ చేస్తే ఏమంటారు, హాఫ్ అంటారు. సగంలో సగం తాగితే ఏమంటారు, క్వార్టర్ అంటారు, 1/4. సో ఇది ఫ్రాక్షన్స్ రిప్రజెంటేషన్ మాట. అంటే మొత్తంలో ఎంత పార్ట్ అనేది చెప్పాలి. ఆ కంప్లీట్గా కాకుండా అందులో ఎంత పోర్షన్ ఆఫ్ ది పార్ట్ అయిందో చెప్పడం మాట ఈ ఫ్రాక్షన్ అనేది. సో అలాగే నెక్స్ట్ వన్ అండి, ఇది పిజ్జా. సో మనం బేసిక్ ఎగ్జాంపుల్ అండి, పిజ్జా తీసుకున్నాం అనుకోండి, ఇది లార్జ్ పిజ్జా అన్నమాట. 8 పార్ట్స్ ఉన్నాయి ఇందులో చూడండి, 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 పీసెస్ ఉన్నాయి. ఇందులో మన కెపాసిటీ ఎన్ని పీసులు తినగలం. సో నా వరకు వచ్చాం అనుకోండి, ఈ 8లోని మహా అయితే నేను 3 తినగలను, అంతకు మించి తినలేను. అంటే ఏంటి, 3 పార్ట్స్ మాట. అంటే మనం తినగలిగేది 3 పార్ట్స్. అంటే నేను ఎంత పార్ట్ ఆఫ్ ది పిజ్జా నేను తినగలిగాను, 3 పార్ట్స్ అండి. చూడండి, 1 2 3 పార్ట్స్ మాత్రమే తినగలిగాను. సో 3 టోటల్ ఎన్నండి, 8 కదా, 3/8. అంటే నేను తిన్నది 3/8, ఇంకా ఎంత మిగిలిపోయింది, ఇంకా 5 పార్ట్స్ మిగిలిపోయాయి. సో అవి వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి ఇచ్చేయడమే మరి, 5/8. సో ఈ 5/8 అనేది లెఫ్ట్, 3/8 అనేది ఏంటి మనం తిన్నది. సో 3/8 ఆఫ్ ది
పార్ట్ నేను తినగలిగాను, 5/8 ఆఫ్ ది పార్ట్ ఉండిపోయింది. సో దీన్ని ఫ్రాక్షన్లో ఇంత పార్ట్ అయ్యింది, ఇంత పార్ట్ మిగిలిపోయింది. అంటే మొత్తం అంతా అవ్వలేదు కదా, కొంత పార్టే కదా అయింది. ఆ పార్టే ఫ్రాక్షన్ అంటే. ఓకే, సో నాకు తెలిసి మీకు ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే ఏంటో ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మరి ఫ్రాక్షన్లో మరి కొన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, ఎలా యాడ్ చేయాలి ఏంటి ఇవన్నీ మనకు తెలియాలి కదా. సో మరి ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఫ్రాక్షన్లో కొన్ని మ్యాథమెటికల్ టర్మ్స్, మరి ఆ టర్మ్స్ తెలియకుండా మ్యాథ్స్ అంటే కష్టం. సో న్యూమరేటర్ బై డినామినేటర్. సో పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్న దాన్ని ఏమంటారు, డినామినేటర్ అంటారు. మరి న్యూమరేటర్ బై డినామినేటర్ బట్టి మనకి ఫ్రాక్షన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. మరి ఫార్మాలిటీకైనా టైప్స్ నేర్చుకోవాలి. మరి ఎవరైనా అడిగితే ఏంటి ఇది తెలియకుండా ఫ్రాక్షన్స్ అంటారు. అందుకని ఫార్మాలిటీకైనా మనకు ఆ డెఫినేషన్స్ తెలియాలి. ఫస్ట్ ఏదైతే ఉందో ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. దేన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు? పై నెంబర్ చిన్నది ఉండి కింద నెంబర్ పెద్దది ఉండాలి. పైన చిన్నది ఉండి కిందన పెద్దది ఉంటే దాన్నే ప్రాపర్ అంటారండి. అంటే పైన తక్కువ ఉండాలి, కిందన ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా అదే ప్రాపర్ అంటే పైన తక్కువ ఉండాలి, కిందన ఎక్కువ ఉండాలి. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అలాగే ఇంప్రాపర్ అండి. ఇంప్రాపర్ అంటే ఏంటి మనకి, అంటే ప్రాపర్గా లేకపోవడం. అంటే ఏంటి, పైన ఎక్కువ ఉండి కిందన తక్కువ ఉండాలి. సో పైన ఎక్కువ ఉండి కిందన తక్కువ ఉంటే దాన్నే ఇంప్రాపర్ అంటారు. చూడండి, బుర్ర పెద్దదైపోయి బాడీ చిన్నది ఉందంటే బాగోదు కదా, దాన్ని ఇంప్రాపర్ అంటారు. సో అందుకని ఏంటి, ఇంప్రాపర్ ప్రాపర్ రెండింటికి డిఫరెన్స్ కావాలి. సో ఈ ఇంప్రాపర్ అంటే 5/3, ప్రాపర్ అంటే 3/4. అయితే ఇంప్రాపర్ ఉందో చూసారా, ఇంప్రాపర్ అనేది ఎప్పుడు కూడా మోర్ దెన్ 1 ఉంటుంది, ప్రాపర్ ఎప్పుడు లెస్ దెన్ 1. అంటే ఇది హోల్లో ఒక పార్టే, కానీ ఇది హోల్ కంటే ఎక్కువ. అంటే హోల్తో పాటు ఇంకో పోర్షన్ ఉంది అని అర్థం మాట ఇంప్రాపర్లో. సో ఈ ఇంప్రాపర్ ఏదైతే ఉందో దాన్ని మార్చుతాం అన్నమాట. మరలా అలా మార్చడాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారండి. సో అలా మార్చడాన్ని ఏమంటారు, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ 5/3 ఉంది, దీన్ని మార్చాలంటే ఏం చేయాలండి, 5ని 3తో డివైడ్ చేయాలి. 3 1 జా 3, 2 మిగిలింది. ఈ మిగిలిన 2ని ఇక్కడ వేయండి, 3ని కిందనే వేయండి. అంటే ఏమని రాస్తారండి, 1 2/3. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. అంటే హోల్తో పాటు ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఉంటుంది అన్నమాట. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఇవి కాకుండా ఇంకా చిన్నవి లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏంటి లైక్ ఫ్రాక్షన్స్, ఒకే డినామినేటర్ ఉండాలన్నమాట. ఒకే డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. 2/5, 1/5, 3/5 ఇలా డినామినేటర్లు ఈక్వల్గా ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో ఇవి మనకి మేజర్గా తెలియవలసిన ఒక టెర్మినాలజీ, మ్యాథమెటికల్ టెర్మినాలజీ. మరి మ్యాథమెటికల్ టెర్మినాలజీ తెలియకపోతే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వాడేటప్పుడు మనకు అర్థం అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటికి వచ్చేటప్పటికి కాలిక్యులేషన్స్. మెయిన్ పోర్షన్ మనకు కావాల్సింది కాలిక్యులేషన్ పోర్షనే. ఎందుకంటే కాలిక్యులేషన్ డైరెక్ట్గా కూడా ఎగ్జామ్స్లో అడుగుతారండి కాలిక్యులేషన్ పోర్షన్. సో కాలిక్యులేషన్ పోర్షన్ రావాలి. ఫస్ట్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి మార్చాలండి. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి, అంటే ఇక్కడ ఇచ్చినవి ఏంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లు, వాటిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఎలా మార్చుతారు, 25ని 6తో డివైడ్ చేయండి. 6 4 జా 24, 1 మిగిలింది. ఈ మిగిలిన 1 పైన వేయండి, కింద 6 వేయండి. 4 1/6. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. అలాగే ఇది ఇంప్రాపరే కదా, దీన్ని మార్చుతున్నానండి. 38ని 5తో డివైడ్ చేయండి. 5 7 జా 35, 3 మిగిలింది. మిగిలిన 3 పైన వేయండి, 5 కింద వేయండి. 7 3/5. 209ని 7తో డివైడ్ చేయాలండి. సో 7తో డివైడ్ చేస్తే 7 2 జా 14, 69, 7 9 జా 63. ఎంత మిగిలిందండి, 6 మిగిలింది. 29, సో 6/7. సో ఈ విధంగా ఏంటంటే మనం కంప్లీట్గా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద మార్చేసాం. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద మార్చాం. సో ఇంకా ఏం అవసరం ఉంటుంది మనకి, ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు అనుకోండి, వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద మార్చాలి. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద మార్చుకోవాలి ఇప్పుడు మనం. సో అంటే ఇవన్నీ మిక్స్డ్. ఇది మనకి చాలా యూస్ఫుల్ కూడా అండి, చాలా ఎక్కువ యూస్ చేసేది మాట ఇది. ఇంప్రాపర్ని మిక్స్డ్, ఇప్పుడు మిక్స్డ్ని ఇంప్రాపర్ కింద మార్చుతున్నాం. సో ఏం చేయాలి, మొదట ఈ రెండు మల్టిప్లై చేసి ఇది కలపాలి. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఇది కలపడం అంటే ఏంటి, 11 × 12, 132 + 7 అంటే ఎంత అండి, 139/11. అలాగే ఇది చూడండి, 7 × 13, ఈ రెండు మల్టిప్లై చేసి ఇది కలపాలండి ఎప్పుడైనా ఇంప్రాపర్లోకి మార్చాలంటే. 13 × 7 91, 5 కలిపితే 96/13 అండి. ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసి ఇది కలపాలి. 7 × 8, మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి, రెండు మల్టిప్లై చేయండి ఇది కలపండి. 56 + 1 57/8. సో నేనేం చేశాను, ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను ఇంప్రాపర్లోకి మార్చేసాను అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే లోయెస్ట్ ఫామ్లోకి మార్చడం. అంటే ఏవైనా ఒక ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సింప్లిఫైడ్ ఫార్మ్ అన్నమాట. అంటే ఇది చాలా ఎక్కువ కాలిక్యులేషన్లో చేస్తూ ఉంటాం. బేసిక్గా మనం ఎలా చేస్తామంటే, ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ని దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. సింప్లిఫై చేసి చేయాలి. ఇప్పుడు చూడండి, సపోజ్కి ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. 30/40 ఉందనుకోండి, 0 0 క్యాన్సిల్ చేసి 3/4 అని రాస్తాం అన్నమాట. అంతేనా? సో అలాగే ఇక్కడ వీటిని కూడా మనం సింప్లిఫై చేసి చేయాలి. అలాగని 5 క్యాన్సిల్ చేసి 3/7 అని రాయకండి. ఎందుకంటే అది ఒక ఓన్లీ 0కి మాత్రమే మనం అలా చేస్తాం. ఎందుకని ఇది 10 టేబుల్లో డివైడ్ చేస్తున్నాను, నేను 0 ఏం క్యాన్సిల్ చేయలేదు. 10 3 జా 30, 10 4 జా 40. మళ్ళీ అది కూడా మీరు 0 చేశారు కదా, 5 ఎందుకు చేయలేదని అడగండి.
సో ఇక్కడ 5ని అలా క్యాన్సిల్ చేయరు. రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతున్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ చేయవలసింది ఈ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతున్నాయి, మొదట కావాల్సింది అది. సో ఈ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతున్నాయి ఆ టేబుల్తో డివైడ్ చేసి మనం ఫైనల్ రిజల్ట్ వేయాలి. అయితే మనకి టేబుల్ పెద్దది తెలిస్తే మంచిదే. బేసిక్గా అయితే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అంటారు. మళ్ళీ పెద్ద టర్మ్ వాడుతున్నాను, తర్వాత చూద్దాం దాని గురించి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఈ రెండింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో తెలిస్తే దాంతో డివైడ్ చేస్తే అయిపోద్ది. జనరల్గా ఈ రెండింటిని డివైడ్ చేయగలిగే నెంబర్ 5. సో 5తో ఇలా డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేసి వచ్చిన రిజల్ట్ ఇవ్వాలి. అదే మనం సింప్లిఫైడ్ ఫార్మ్ అంటే. సో 5తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుందండి 7. ఇది 5తో డివైడ్ చేస్తే 15, అంటే 7/15 దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్. ఇంకా అంతకుమించి అవ్వదు, ఎందుకంటే 7, 15 అనే వాటిని ఇంకా డివైడ్ చేయలేము 1తో తప్ప. ఇంకే నెంబర్తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇదే లోయెస్ట్ ఫామ్ అన్నమాట. సో అలా చేయాలండి. అంటే రెండు ఏ టేబుల్తో డివైడ్ అవుతాయి డివైడ్ చేసి మనం రిజల్ట్ వేయాలి. పాజిబిలిటీ ఉన్నంత వరకు పెద్ద టేబుల్ వాడాలి. మరి పెద్ద టేబుల్ ఎలాగ వస్తుంది? చదివితే వస్తుంది. 20 టేబుల్స్ ఖచ్చితంగా వస్తేనే మ్యాథ్స్ కాలిక్యులేషన్ బాగుంటుందండి. టేబుల్స్ బాగోకుండా కాలిక్యులేషన్ బాగోదు. సో టేబుల్స్ చదవాలి. 20 టేబుల్స్ ఏదో విధంగా అండి, మీకు ఎలా నచ్చితే అలాగా, ఎంత సింప్లిఫైడ్ ఫామ్లో ఉన్నాయో ఆ వేలోని టేబుల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు 18/42 ఉంది. మరి 18/42 అంటే ఈ రెండింటిని మనం ఏ టేబుల్లో డివైడ్ చేయొచ్చు? 6 టేబుల్లో డివైడ్ చేయొచ్చు. రెండు 6 టేబుల్లో డివైడ్ అవుతాయండి. సో 6 3s, ఇక్కడ 6 7s, 3/7. దీన్ని సింప్లెస్ట్ ఫామ్ అంటే లోయెస్ట్ ఫామ్. ఇంకా అంతకుమించి ఉండదు లోయెస్ట్ ఫామ్. ఇప్పుడు అలాగే 105 70. ఇప్పుడు ఈ రెండు నాకు తెలిసి 5 టేబుల్, అంటే చూడగానే మనకి ఏదో ఒక టేబుల్ వస్తుంది కదా, ముందు 5 చేశాను. సో 5 2s 5 1s, ఇది 5 14. చూడండి ఇంకా ఉంది పాసిబిలిటీ. ఎందుకని నాకు ఎగ్జాక్ట్గా పెద్ద టేబుల్ నేను యూస్ చేయలేదు ఇక్కడ. సో పెద్ద టేబుల్ అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కట్టి ఆ టేబుల్ వాడాలి. మరి అది కొంచెం కష్టం అవుతుంది, అంటే మరీ పెద్ద నెంబర్లు అయితే. సో అందుకని మనం ఏం చేస్తాం, ముందు 5తో చేసాం. సో 5తో చేస్తే ఎంత వచ్చిందండి? 21/14 అని వచ్చిందండి. సో 5 21s. ఇంకా ఈ రెండు కూడా మనకి 7 టేబుల్లో డివైడ్ అవుతాయి. 21 14 అంటే ఏంటి? 7తో డివైడ్ చేసాం అనుకోండి, డివైడెడ్/7 మాట. మరి మీరు ఎలా వేసి రాయవసరం లేదండి, డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. 7 3s 7 2s అంటే ఏమొచ్చిందండి? 3/2. సో ఇది లోయెస్ట్ ఫామ్ మాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్. లోయెస్ట్ ఫామ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్. సో అది సాల్వ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయడం అండి. చాలా వరకు ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ కింద అడుగుతూ ఉంటారు. అంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటిని అసెండింగ్ ఆర్డర్. అసలు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అండి, అదే అసెండింగ్. అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ అంటే ఏంటి? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ని. అంటే ఏంటి? లోయెస్ట్ ఫ్రాక్షన్ టు హైయెస్ట్ ఫ్రాక్షన్ని మీరు అరేంజ్ చేయాలి, దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇలాంటివి చెయ్యాలి అంటే నేను బేసిక్ థియరీయే చెప్తున్నానండి. సో ఈ 3 9 6 8 ఉంది కదా, వీటికి ఎల్సిఎం కట్టాలి. ఖచ్చితంగా ఎల్సిఎం అయితే కట్టాలి. సో ఎల్సిఎం అంటే మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయండి. 3 9 6 8 కదా, ఇవి ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి? 3 1s 3 3s 3 2s 8. ఇంకా డివైడ్ చేసేది ఈ రెండింటిని 2 టేబుల్లో డివైడ్ చేయొచ్చు కాబట్టి వాడుతున్నానండి. డివైడ్ అవ్వలేని యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. 2 1s 2 4s. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేసేయాలి, ఎందుకంటే 3 4 ఇంకే టేబుల్లో డివైడ్ అవ్వదు. సో 3 × 2 × 3 × 4 అండి. ఇది మన ఎల్సిఎం వాల్యూ మాట. 12 12 2s 24, 24 × 3 అండి అంటే 72. సో 12 × 6 అంటే 72. 72 అనేది మనకి ఎల్సిఎం వాల్యూ. ఎప్పుడైతే మీకు ఎల్సిఎం 72 అని తెలిసిందో ఈ డినామినేటర్లు అన్నీ 72లో అయిపోవాలి. చూడండి 3ని 24తో మల్టిప్లై చేస్తే 72 అవుతుందండి. అందుకనే 24 × 2 అంటే 48/72 అని రాయొచ్చు. అంటే డినామినేటర్ మొత్తం అంటే లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చేస్తాం అనమాట. అంటే డినామినేటర్లు అన్నీ కూడా ఒకేలాగా ఉండాలి, అప్పుడు మనకు కంపారిజన్ ఈజీ అయిపోద్ది. ఇది 8తో మల్టిప్లై చేయాలండి అంటే 40/72. ఇది 12తో మల్టిప్లై చేయాలండి అంటే 60/72. అలాగే నెక్స్ట్ దీన్ని 9తో మల్టిప్లై చేయాలండి 27/72. చూడండి మొత్తం లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి. లైక్ ఫ్రాక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఇలా కంపారిజన్ కోసమే. సో డినామినేటర్ ఎప్పుడైతే ఈక్వల్ అయిందో మనకి చిన్న పెద్ద అనేది ఈజీగా తెలుస్తుంది కదా. చూడండి అన్నింటికంటే చిన్నది 27 అంటే 3/8. ఇది లెస్ దెన్ సింబల్ అంటే ఇది చిన్నదని అర్థం అండి. ఓకే, ఎప్పుడైనా ఎలా ఉందంటే చిన్నదని అర్థం. 27 తర్వాత 40 చిన్నదండి అంటే 5/9. తర్వాత 48 అండి అంటే 2/3. తర్వాత లాస్ట్లో 5/6. ఇదే మనకి అసెండింగ్ ఆర్డర్ అంటారు ఫస్ట్ది. అలాగే ఇది కూడా చేసి చూద్దాం. 7 8 14 21. 7 8 14 21 వీటికి ఎల్సిఎం కట్టాలండి. సో ఇవి 7 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో ముందు నేను 7 వాడిస్తానండి డైరెక్ట్గా. 7 2s 7 3s. మరలా 2 టేబుల్ పాసిబిలిటీ ఉంది రెండింటికి. 1 అలా వదిలేయండి. 2 4s 2 1s 3.
ఇప్పుడు 12 3 into 4 ఇంకా డివైడ్ అవ్వండి 3 4 ఇంకే టేబుల్లో డివైడ్ అవ్వదు కాబట్టి మల్టిప్లై చేసేవచ్చు. సో 3 into 4 12 12 into 7 2s 14 అండి. 12 into 14 అంటే 168. సో ఇది కూడా మధ్యలో 13 మిస్ అయింది కదా. ఒకవేళ ఎవరికైనా మీకు స్క్వేర్లు తెలుసుంటే 13 స్క్వేర్ 169 - 1 మాట 168. మధ్యలో ఒక నెంబర్ మిస్ అయినప్పుడు దాన్ని స్క్వేర్ చేసి -1 చేస్తే దాని ప్రోడక్ట్ వచ్చేస్తుంది 168. సో ఇది ప్రోడక్ట్. ఇప్పుడు నాకు ఏంటి కావాలి, డినామినేటర్లు అన్ని 168లు కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు 7తో తీసుకున్నాను అనుకోండి, 7ని దేంతో మల్టిప్లై చేయాలి, 7 2s 7 24s. అంటే ఏంటి, 7ని 24తో చేశాను కాబట్టి దీన్ని కూడా 24తో చేయాలి. సో చేస్తే ఇప్పుడు పైన 24 into 5 అంటే 120/168. ఇది ఫస్ట్ది. ఇప్పుడు 8కి వచ్చాం అనుకోండి, 8 2s 8 1s అంటే 21 తోటి. 21 into 3 అంటే ఎంత అండి, 63/168. తర్వాత ఇక్కడ 14 12s అండి ఇంటూ 12. 12 into 9 అంటే ఎంత, 108/168. అలాగే ఇక్కడ ఇంటూ 8, ఇక్కడ ఇంటూ 8 చేస్తే 168 అండి. అంటే 160/168. చూడండి లైక్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా, అంటే అన్ని డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మన కంపారిజన్ ఈజీ. అన్నింటికంటే చిన్న 63 అంటే 3/8 ఫస్ట్ ఫ్రాక్షన్, చిన్న నుంచి పెద్దగా రాస్తున్నాం కాబట్టి. తర్వాత 108 అంటే ఏంటి, 9/14. తర్వాత నెక్స్ట్ 120 అంటే ఏంటి, 5/7. తర్వాత ఫైనల్గా 160 అంటే ఏంటి, 20/21. చూడండి ఇవి ఒక ఆర్డర్లో వస్తాయి. దీన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, లోయెస్ట్ టు హైయెస్ట్ ఫామ్లో రాయడం అన్నమాట. ఫ్రాక్షన్లో ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోవాలండి. చిన్న నెంబర్ కాడి నుంచి పెద్ద నెంబర్ వరకు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్, సేమ్ అప్లికేషన్. ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టాలి, అన్ని చోట్ల సేమ్ ఎల్సిఎం వచ్చేలా చేయాలి, అంటే సేమ్ డినామినేటర్ వచ్చేలా చేసి సాల్వ్ చేసేయాలండి. సో ఇక్కడ 5 15 24 కదా. సో వీటికి ముందు మనం ఎల్సిఎం కడదామండి. 5 15 24. సో 5 1s 5 3s 5 4s 4 అలా వదిలేండి. మళ్ళీ 4 చేయొచ్చు కదా, ఇక్కడ ఇంకేమవుతుంది కాబట్టి 4 చేస్తే 3 అలా వదిలేయండి. 4 1s 4 1s అంటే ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేసేయండి. 5 4s 20 20 into 3 అంటే ఎంత అండి, 60. అంటే డినామినేటర్ 60 అయ్యేలా చేయాలి. ఇప్పుడు మనం డినామినేటర్ 60 అంటే ఇక్కడ 5 12s అండి, ఇక్కడ 12 అంటే 48/60. ఇక్కడ 60 అవ్వాలంటే ఇంటూ 4. సో 28/60 అంటే ఏం లేదండి, 15 4 60 కదా, 4తో మల్టిప్లై చేస్తాను పైన కిందన. అలాగే ఇక్కడ ఇంటూ 3 అండి, 3తో చేస్తే 33/60. ఇక్కడ ఇంటూ 15 అండి, 15 అంటే ఎంత, 45/60. చూడండి ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి. ఎప్పుడైతే లైక్ అయ్యాయో మనం అరేంజ్ చేసేయచ్చు. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్. సో ఇక్కడ అన్నింటిలో పెద్ద నెంబర్ అయితే 48 అంటే ఫస్ట్దే 4/5 రాశాను. ఇది పెట్టాలి, గ్రేటర్ దెన్ సింబల్ పెడతారు. అక్కడ లెస్ దెన్ పెట్టాం, ఇక్కడ గ్రేటర్ దెన్. 48 తర్వాత ఏంటి 45 అంటే ఏంటి 3/4. సో 3/4 రాయాలి. తర్వాత ఏంటి 33 అంటే 11/20. తర్వాత ఏంటి 28 అంటే ఏంటి 7/15. ఇది డిసెండింగ్ ఆర్డర్ మాట, అంటే గ్రేటెస్ట్ వాల్యూ టు లోయెస్ట్ వాల్యూకి రాసాం. అలాగే ఇది చూద్దామండి, 6 15 9 3. దీనికి ఎల్సిఎం కావాలి. సో 3తో చేస్తున్నాను, 3 2s 3 5s 3 3s 3 1s. ఇంకా ఈ 3 నెంబర్లకి ఇంకేది అవ్వదండి. ఏ 2 నెంబర్లు కూడా ఒక పర్టికులర్ టేబుల్లో డివైడ్ అవ్వు. సో మనం మల్టిప్లై చేసేద్దాం. 3 into 3 into 2 into 5 అంటే 90. ఎల్సిఎం 90 అంటే డినామినేటర్ 90 చేయాలి ఈసారి. మరి ఇది 90 అవ్వాలంటే 6ని 15తో మల్టిప్లై చేయాలి, అంటే పైన కూడా 15తో 75/90. ఇక్కడ 6తో చేయాలండి, అంటే 24/90. ఇక్కడ 10తో చేయాలండి, 10తో చేస్తే 80/90. ఇక్కడ 30తో చేయాలండి, ఇంటూ 30 చేస్తే 30/90. సో డినామినేటర్లు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ అన్నింటికంటే పెద్దది 80 కదా, అంటే 8/9. తర్వాత ఇదండి 5/6. నెక్స్ట్ అండి 30 కదా, 1/3. తర్వాత 24 అండి, 4/15. అంటే గ్రేటెస్ట్ వాల్యూ టు లీస్ట్ వాల్యూ రాస్తాం. దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తారండి. సో డిసెండింగ్ ఆర్డర్లోని ఇచ్చిన ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేయడం అన్నమాట. సో అవి మేజర్ ప్రాబ్లమ్స్ కూడా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఇప్పుడు ఎడిషన్స్, మెయిన్ కోర్ మాట, అంటే కాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు ఎడిషన్స్ చేయాలి. ఈ ఎడిషన్స్కి ఏం కావాలంటే ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ కావాలి. డినామినేటర్లో లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, పైన ఏ ఆపరేషన్ ఉందో అది అప్లై చేసడమే. సో మరి లైక్ ఫ్రాక్షన్స్ కావాలంటే ఏం కావాలి, ఎల్సిఎం కావాలి. సో 4 6 12కి ఎల్సిఎం కావాలండి. ఎల్సిఎం ఏంటి, ఇవన్నీ 2 టేబుల్లో డివైడ్ అవుతాయి. 2 2s 2 3s 2 6s. మరలా 3 టేబుల్ అండి, 2 అలా వదిలేద్దాం, 3 1s 3 2s. మళ్ళీ ఈ రెండు 2 టేబుల్లో డివైడ్ అవుతాయి, 2 1s 2 1s. అంటే ఇవన్నీ మల్టిప్లై చేసేయండి. చేసాం అనుకోండి 12 ఎల్సిఎం, అంటే మనకి డినామినేటర్ 12 అయిపోవాలి అన్ని చోట్లన. సో డినామినేటర్ 12 అవ్వాలంటే
ఇక్కడ మరి అలాగ అంత చేస్తే లెందీ అయిపోద్ది కాబట్టి 12 ఇలాగ వేసేయండి. వేసి ఇక్కడ ఇంటూ 12 పెట్టుకోండి. 4 3s 3 × 1 3 ఆ 3 రాసేయండి. ఎప్పుడైనా మీరు ఇది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంటూ 12 చేసేయండి. అలాగే ఎల్సిఎం 12 మొత్తం వేస్తాను అనమాట నేను. 6 2s 2 × 5 10 ప్లస్ 10 అయ్యండి. మళ్ళీ ఇక్కడ ఇంటూ 12 వేసుకోండి. 12 క్యాన్సిల్ అయిపోతే 1 -1 అంతే. మీరు ఇలా ఆలోచించాలి. మళ్ళీ లైక్ ఫ్రాక్షన్స్ చేసి ఇదంతా చేస్తే మళ్ళీ పెద్దది అవుతాయి కదా, మనం మార్చుకోవాలన్నమాట మన స్టైల్ని. సో ఈ రెండు కలపండి. 3 + 10 13 - 1 అంటే 12. 12/12 అంటే ఎంత అండి? 1. సో ఫైనల్గా దీని వాల్యూ ఏదైతే ఉందో అది 1కి ఈక్వల్ మాట మనకి. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా, కన్వర్ట్ చేస్తారు. ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి ఇందాక మనం ప్రీవియస్గా చేసాం కదా అలా చేస్తారు. సో నేను ఇచ్చే సజెషన్ అయితే అలా కాకుండా ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్లోని ఇది అప్లై అవుతుందంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 1 2 కలిపితే ఎంత? 3. చూడండి ఈ రెండు కలిపేసాను 3. 3 - 3 అంటే 0. క్యాన్సిల్ అయిపోయింది మొత్తం. చూడండి ఇవి రెండు మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్లే. ఈ రెండు కలిపితే 3, అందులో 3 తీస్తాను 0 అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? 5/8 1/6 3/4. ఇప్పుడు నాకు కావాల్సింది 8 6 4 ఎల్సిఎంఏ కావాలి. సో 8కి 6కి 4కి ఎల్సిఎం కావాలి. 2 టేబుల్ 2 4s 2 3s 2 2s మరలా 2 టేబుల్ 2 2s 3 2 1s. ఇంకేమో పాసిబిలిటీ లేదండి. మొత్తం ఇవన్నీ మల్టిప్లై చేశారనుకోండి మీరు 8 3s 24 ఎల్సిఎం వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎల్సిఎం 24 వాడుతున్నాను. సో ఇక్కడ ఈ 5/8 తీసుకుంటాను, ఎందుకంటే ముందు పార్ట్స్ ఆల్రెడీ అయిపోయాయి, కాలిక్యులేషన్ లేదు మన దగ్గర. ఇంటూ 24 8 3s 3 × 5 15 అండి. ప్లస్ ఇక్కడ ఇంటూ 24 6 4s అంటే 4 × 1 4 అండి. సో 4 రాస్తాం, మైనస్ ఉంది మైనస్ పెట్టండి. ఇంటూ 24 సో 4 6 6 3s ఎంత అండి? 18. సో 6 3s ఎంత అండి? 18. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. సో ఇక్కడ 15 + 4 అంటే ఎంత? 19. 19లో 18 తీస్తే ఎంత? 1 అంటే 1/24. సో దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 1/24. నెక్స్ట్ ఇక్కడ 2 1/2 2 1/3 -1 1/4 అని ఉంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 2 + 2 4. 4లో ఈ 1 తీసేయండి. మరి 4లో 1 తీసేసాం అనుకోండి 3 ఉంటుంది. 3 సపరేట్గా వేసేయండి. ఇందాక 0 వచ్చింది కాబట్టి నేను రాయలేదు ఇంకా, కానీ ఇక్కడ 2 + 2 4 4 - 1 3 అది రాయాలి. ఇప్పుడు మిగతా వాటికి మళ్ళీ ఎల్సిఎం కడదాం. 2 3 4కి ఎల్సిఎం. సో 2 3 4కి ఎల్సిఎం ఏంటండి? 2తో డివైడ్ చేయండి. 2 2s సో 6 × 2 ఎంత అవుద్ది? 12. సో ఎల్సిఎం అనేది మరి అలా ప్రతిసారి చేయకూడదు, చూడగానే ఎల్సిఎం చెప్పేలాగా అలవాటు అయిపోవాలి. 12 ఇక్కడ 12 చేసాం అనుకోండి 2 6. ఇక్కడ ఇంటూ 12 చేసాం అనుకోండి 3 4s. ఇక్కడ ఇంటూ 12 చేసాం అనుకోండి 4 3s -3 అండి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? 6 + 4 10 10 - 3 అంటే 7/12 కదా. ఇందాక ఒక ఇంటిజర్ ఉంది కదా, రెండు కలిపి రాయాలండి. 3 7/12 ఇది మన ఆన్సర్. 3 7/12 ఇందాక మిగిలిన ఆ ఇంటిజర్ ఈ ఫ్రాక్షన్ పార్ట్ రాయాలి. 3 7/12 అని రాస్తామన్నమాట. సో 3 7/12 అనేది వాల్యూ. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అయింది కదా. సో నెక్స్ట్ ఆపరేషన్స్ మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేయాలి? 45 యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేయండి. 3 2s 6 6 + 1 7/3. దీన్ని ముందు దానిలాగా 45 × 2 90 అని రాసికండి. ఓకే, అది ఎడిషన్ సబ్ట్రాక్షన్స్లో మాత్రం వర్క్ అవుతుంది. ఇక్కడైతే మార్చాలి. 3 2s 6 6 1 కలిపితే 7. ఇది ఈ 45 న్యూమరేటర్ అండి. డినామినేటర్ ఇప్పుడు 1 కిందే మనం వాడాలి. సో ఇప్పుడు ఈ 3 టైబుల్ కదా, 3 15 45 అండి. సో 7తో మల్టిప్లై చేస్తే 105. సో దీని వాల్యూ ఏదైతే ఉందో అది 105 మాట. నెక్స్ట్ 1 1/3. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, కానీ బాడ్మస్ రూల్ ప్రకారం ముందు ఆఫ్ చేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ మనకి అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి ఇష్యూ లేదు. 3 1 3 1 కలిపితే ఎంత అండి? 4/3 ఇంటూ 7 1 7 2 కలిపితే ఎంత అండి? 9/7. ఆఫ్ అంటే ఇంటూ పెట్టండి. 4 1 4 1 కలిపితే ఎంత అండి? 5/4. అర్థమైందా? సో ఇలా రాసాం కదా. ఇప్పుడు ఈ 4 4 ఎలిమినేట్ అయిపోద్ది. చూడండి ఇలా క్యాన్సిల్ చేస్తాను అనమాట. 4 4 ఇదంతా కిందవి మాట. కిందవి పైవి మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. 3 1 3 3s. సో 3 × 5 ఎంత? 15. 15/7. ఇది ఇంప్రాపర్ కదా, అవసరమైతే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు. సో 15/7 ఏదైతే ఉందో ఇది దీని వాల్యూ. నెక్స్ట్ 2 1/3 డివైడెడ్ బై 1 3/4 అని ఉంది. ముందు మార్చుదాం. 3 2s 6 1 కలిపితే ఎంత? 7/3 డివైడెడ్ బై ముందు ఉన్నట్టు రాస్తున్నానండి. 4 1 4 3 కలిపితే 7/4. సో దీన్నే మనం 7/3 రాసి ఈ డివైడెడ్ బై తీసి ఇంటూ పెట్టండి. ఇంటూ పెట్టి దీన్ని రివర్స్లో రాయాలి. అంటే ఏంటి? 4/7 అని రాయాలి. ఎప్పుడైనా డివైడెడ్ బై సింబల్ తీసేశారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంటూ వాడాలండి. ఓకే, వాడి ఆ నెక్స్ట్ దీని తర్వాత ఉన్న ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాయాలి, అంటే రివర్స్ చేసి రాయాలి. అది చాలా ఇంపార్టెంట్. 7 7 క్యాన్సిల్ అయిపోతే ఏమవుద్ది? 4/3. సో దీని వాల్యూ 4/3. నెక్స్ట్
3 డివైడెడ్ బై 2/5 3 ఎలా ఉంచేయండి ఇంటూ పెట్టి దీన్ని రివర్స్ చేసేయాలండి 5/2 అంటే ఎంత అవుతుంది 5 × 3 15/2 ఓకే. సో అది పెద్ద క్యాలిక్యులేషన్ ఏం కాదు. సో సింపుల్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్లో ఎప్పుడు కూడా మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు అండి బాడ్మస్ రూల్ని ఫాలో అవ్వాలి. బాడ్మస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్. ఇక్కడ బ్రాకెట్స్ అయితే లేవు, ముందు ఆఫ్ ఉంది కాబట్టి ఇది ఒక పార్ట్ అండి. సో దీన్ని ఒక పార్ట్ కింద చేయాలి మనం. సో 2 1/4 అంటే 4 2 8 + 1 కదా 9/4 అండి డివైడెడ్ బై ఇది ఆఫ్ అంటే ఇంటూ ఏ కానీ మరి మార్చుదాం మరి ఇంటూ దీన్ని మార్చామనుకోండి 3 1 3 1 కలిపితే 4/3 ఇంటూ 1/3 అండి. సో ఇది మనం చేయవలసింది. సో 9/4 డివైడెడ్ బై ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఏమీ లేవు పైన ఉన్నవి కింద ఉన్నవి ఏం క్యాన్సిల్ చేయడానికి లేదు కాబట్టి 8/21 ఇంటూ 1/3 అండి. సో ఇక్కడ 9/4 రాస్తాం, ఇక్కడ ఇంటూ పెట్టామనుకోండి ఈ ప్లేస్లో ఇంటూ పెడితే దీన్ని ఒక్కదానికే రెసిప్రోకల్ రాయాలి అంటే 21/8 ఇంటూ 1/3. సో ఇలా రాసాం కదా. ఇప్పుడు పాజిబిలిటీ ఉంటే 3 7s 21 ఇంకేం క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు. 9 7s 63 4 8s 32. సో 63/32 అదొక ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అవసరమైతే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆఫ్ అనేది ఉందండి. సో ఇది ఒక పార్ట్ మాట, దీన్ని మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. 2/3 ఇంటూ 4 1 4 1 కలిపితే 5 అండి 5/4 డివైడెడ్ బై ఈ 3/7 రాయండి ఆఫ్ అంటే ఇంటూ ఇక్కడ 25/8 ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా అలాగే వదిలేద్దాము. సో 2/3 ఇంటూ 5/4 డివైడెడ్ బై 3 ఇక్కడ క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ లేదు కాబట్టి 3 × 25 అంటే మనకి 75 అండి. అలాగే 7 × 8 అంటే 56. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 2/3 ఇంటూ ఇక్కడ డివైడ్ బై ఉంది కాబట్టి దీనికి రెసిప్రోకల్ రాయాలి 5/4 ఆ నెంబర్కి రెసిప్రోకల్ రాస్తే 56/75. మీరు డివైడెడ్ బై సింబల్ తీసి ఇంటూ పెడుతున్నారంటే ఆ నెక్స్ట్ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం 4 14s సో 56 తర్వాత 5 టేబుల్ అండి 5 1 5 5 అంటే 15 ఇక్కడ. సో ఇంకా పైన అయితే 2 14 ఉన్నాయి, ఇంకేం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. 2 × 14 అంటే 28, అలాగే 3 × 15 అంటే 45. సో 28/45 అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7/30 ఆఫ్ ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ముందు బ్రాకెట్స్లోనూ సింప్లిఫై చేయాలి, తర్వాత ఆఫ్కి వెళ్ళాలి, తర్వాత డివిజన్కి వెళ్ళాలి. సో ఇక్కడ 7/30 కదా 7/30 ఆఫ్ అలాగే ఉంచుదాం. బ్రాకెట్స్లో ఉన్నవి ఇక్కడ ఏంటండి సపరేట్గా మనం ఆ మెథడ్ ఉన్నది కదండి లైక్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఎల్సిఎం మెథడ్ అంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇంటూ 5 చేసి డైరెక్ట్గా ఇక్కడే వాడేద్దామండి. ఇది 15 ఇది 15 కదా. సో మనకి ఎల్సిఎం 15 అని అర్థం. సో పైన ఇక్కడ 5 ఇక్కడ 7 ఉన్నట్లు అంటే 12/15 అని అర్థం. ఇక్కడ మనం దీన్ని తర్వాత సింప్లిఫై చేసుకుందాంలేండి. 12/15 చూడండి 15 15 మనకి డినామినేటర్ ఈక్వల్ అయిపోతే 5 డైరెక్ట్గా కలిపి వచ్చి ఇది 15 అవ్వాలంటే 5తో మల్టిప్లై చేయాలి. ఇది 5 తోటి 5 + 7 12 12/15 ఈ బ్రాకెట్లో ఉన్నది అయిపోయిందండి. డివైడెడ్ బై ఉంది తర్వాత సింబల్. తర్వాత ఇప్పుడు ఇది చూద్దామండి. ఇక్కడ 6 5 కదా అంటే 30 ఎల్సిఎం అంటే ఇక్కడ ఇంటూ 5 చెయ్యాలి, ఇక్కడ 30 అవ్వాలంటే ఇంటూ 6 చెయ్యాలి. సో ఇక్కడ అప్పుడు మనకి ఎల్సిఎం అయితే 30. సో 6 5 30 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 25 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందండి 18 అంటే 25 - 18 అంటే 7/30. సో ఇప్పుడు ఇక్కడ మనకి డివైడెడ్ బై ఉంది, ఇక్కడ ఉంది ఆఫ్ ఉంది, ముందు ఆఫ్ తీయాలండి. సో ఆఫ్ తీయాలంటే ఇంటూ చేయాలి ముందు ఈ రెండింటిని. సో 7/30 ఇంటూ 12/15 తర్వాత ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇదంతా మల్టిప్లై చేసేస్తున్నాం అది ఓకే. ఇది డివైడెడ్ బై కాబట్టి దీన్ని రెసిప్రోకల్ రాయాలి అంటే ఏం రాయాలి 30/7 రాయాలి. సో ఇక్కడ 30 క్యాన్సిల్ అయిపోద్ది, 7 క్యాన్సిల్ అయిపోద్ది, 3 4s 3 5s అంటే ఎంత వస్తుందండి ఆన్సరు 4/5. సో ఫైనల్గా మనకి దీని యొక్క వాల్యూ 4/5కి ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ 3/4 ఆఫ్ 6 1/8 - 2/3 ఆఫ్ 2 1/4 దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడైతే బ్రాకెట్స్ అయితే ఏమీ లేవు, ఆఫ్ అని ఉంది కదా అంటే ముందు ఆఫ్ చేయాలి, తర్వాత మిగతా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. సో దీనికి ఆఫ్ ఉందంటే ఇదంతా ఒక పార్ట్ అండి, ఇది ఆఫ్ ఉంది కాబట్టి ఇదంతా ఒక పార్ట్. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 3/4 రాద్దాం ఇంటూ 6 8 48 + 1 అంటే 49/8 ఇది బ్రాకెట్లో ఉంచండి మైనస్ అలాగే ఇది చూడండి 2/3 ఆఫ్ అంటే ఇంటూ 4 2 8 8 + 1 అంటే 9/4. సో ఇది మనం చేయవలసింది. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయడానికి లేదు. 3 × 49 అంటే 147 అండి బై 32 మైనస్ అలాగే ఇక్కడ 3 × 4 అంటే మనకి ఇక్కడ 2 1s 2 2s అండి క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 3s ఇది కూడా క్యాన్సిల్ అయిందండి అంటే 3/2. అయితే ఇక్కడ మనకి ఇక్కడ 32 ఉంది కదా, ఇక్కడ 32 ఉంటే మనం ఎల్సిఎం చేసేయచ్చు. సో ఇంటూ 16 చేయండి రెండు చోట్ల చేసేటప్పుడు 147లోంచి 3 16 48 మైనస్ చేసేయాలన్నమాట. 147
-48/32 అంటే ఎంత అవుద్ది 99/32. సో ఫైనల్గా మన రిజల్ట్ ఏదైతే ఉందో అది 99/32. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది, ముందు బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి, తర్వాత ఆఫ్కి వెళ్ళాలండి. సో 2/5 ఆఫ్ ఈ బ్రాకెట్లో ఉన్నది చేయాలంటే ఎల్సిఎం కట్టాలి కదా. 12కి 7కి ఎల్సిఎం అంటే 84 అండి. దీన్ని ఇంటూ 12 చేయాలి. ఓకే, ఇక్కడ ఇంటూ 7 చేయాలండి. చేస్తే ఇప్పుడు ఎల్సిఎం 84 అయిపోద్ది. పైన చూడండి ఇది 12, ఇది 7. 12 - 7 అంటే 5, అంటే 5/84 అని అర్థం. మరలా ఆఫ్ అనే ఉంది. ఇక్కడ 5 1 5, 2 కలిపితే 7, 7/5. ఇప్పుడు ఇక్కడ ఆఫ్లు తీసేస్తే ఇంటూలే పెట్టాలి. 2/5 ఇంటూ 5/84 ఇంటూ 7/5 అండి. చూడండి ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి 2 టేబుల్ 2 4 8, 2 2 42 వచ్చింది. 7 1 7 6. ఇంక పైన ఏ నెంబర్స్ లేవండి, 1 తప్ప. 1/5 ఇంటూ 6 అంటే 30. సో 1/30 అనేది మనకి ఫైనల్ వాల్యూ. నెక్స్ట్ 10 1/8 ఆఫ్ 4/5 డివైడెడ్ బై 35/36 ఆఫ్ 20/49 అని ఉంది కదా. సో ముందు మనం ఏం చేయాలి, ఆఫ్ కాలిక్యులేషన్స్ చేసి తర్వాత డివిజన్ చేయాలండి. ఇదంతా ఒక కాలిక్యులేషను, అలాగే ఇదంతా ఒక కాలిక్యులేషన్ అండి. సో ఇక్కడ 8 10 80 + 1 81/8 ఆఫ్ అంటే ఇంటూ 4/5 ఇది ఒక బ్రాకెట్లో తీసుకుందాం, డివైడెడ్ బై 35/36 ఆఫ్ అంటే ఇంటూ 20/49 అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 1 4 2 అంటే పైన 81 కింద 10 వస్తుంది, డివైడెడ్ బై అలాగే ఇక్కడ చూడండి 4 5 4 9 అండి. తర్వాత 7 5 7 7 అంటే పైన 25 కిందన 63. సో ఇక్కడ 81/10 రాసి ఈ డివైడెడ్ బై తీసి ఇంటూ పెడితే దీనికి రెసిప్రోకల్ రాయాలి 63/25. సో ఇప్పుడు 81 ఇంటూ 63 చేయాలండి. సో కొంచెం పెద్ద నెంబరే వచ్చింది 3. 24కి 6 కలిపాం అనుకోండి, ఇది 24 6 కలిపితే 33, 48 + 3 అంటే 51 అండి. అంటే 5103/250. యాక్చువల్గా ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చాలనుకుంటే 250తో డైరెక్ట్గా డివైడ్ చేసేయాలండి. 2s 500 మాట. సో 103 మిగిలిపోద్ది, తర్వాత జీరోస్ అండి. అప్పుడు 0 అయితే మళ్ళీ 103 రిమైండర్. అప్పుడు దీన్ని ఏమని రాస్తారు తెలుసు, ఈ 20 ఇలా ఉంచి 103 పైన రాసి కింద 250 అంటే దీని ఆన్సర్ ఇలా ఉంటుంది అన్నమాట. 2103/250 అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ డివిజన్ ఉంది. సో ముందు ఆఫ్ తర్వాత డివిజన్ అయితే వేరు వేరు పార్ట్స్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అండి. ఇది ఒక పార్ట్ కింద ఇది ఒక పార్ట్ కింద మనం చేసేయచ్చు, ఎందుకంటే బ్రాకెట్స్లో ఉన్నట్లే, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి. 3/4 ఇంటూ 7 7 49కి 3 కలిపాం అనుకోండి 52/7 ఇది ఒక వాల్యూ, మైనస్ 5 5 25 3 కలిపితే 28/5. మరలా ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో ముందు మనం డివైడెడ్ బై వాడదాంలేండి. డివైడెడ్ బై వాడి ఇప్పుడు దీన్ని మళ్ళీ మార్చుదాం. 15 3 45 4 కలిపితే 49/15. సో దీన్ని సపరేట్గా కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి 4 1 4 13s మాట 52 అంటే 13 ఇంటూ 3 అంటే మనకి 39/7 మైనస్ ఇక్కడికి వచ్చేటప్పటికి 28/5 ఈ డివైడెడ్ బై తీసి ఇంటూ పెడితే దీనికి రెసిప్రోకల్ రాయాలి 15/49 రాస్తాం. ఇప్పుడు చూడండి 7 4 7 7 తర్వాత 5 1 5 3 అంటే 12/7 అని అర్థం. సో ఇక్కడ 39/7 మైనస్ 4 ఇంటూ 3 12/7. సో 39లో 12 తీస్తాం అనుకోండి మనకి ఎంత అవుతుంది అంటే 27/7. సో మనకి 39లో ఈ 12 మైనస్ చేస్తాం అనమాట, చేస్తే 27/7. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షనే కదా. సో మనం 7 3 21 6 మిగిలింది అంటే దీన్ని ఏమని రాయొచ్చు 3 6/7 అని రాయొచ్చు అనమాట. సో మనం రాసేటప్పుడు 3 6/7 అని రాస్తే సరిపోతుంది. ఇది ఒక వాల్యూ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రాకెట్స్ ఉన్నాయి ఎక్కువ. సో అలాగే ఈ పైన ఉంది కదా, అంటే బ్రాకెట్స్ కంటే ఇంకా ఏమైనా అవసరం ఉందనుకోండి ఇలా పైన పెడతారు, దాన్ని విన్కులం అంటారు అన్నమాట. అలా ఉన్నదాన్ని ముందు అదొక బ్రాకెట్ అండి, అంటే ఇంకా అవసరం అయితే వాడేటప్పుడు ఇది ఒక బ్రాకెట్ కింద లెక్కండి. ఇది ఒక బాక్స్లో ఉన్నట్టే, అంటే 3 - 2 1 అన్నమాట అది. అంతేగాని ఇది -3 అని తీసుకోకూడదండి. 3 - 2 అది ఒక బ్రాకెట్లో ఉంది 1. మరి 5 - 1 ఇది ఒక బ్రాకెట్లో ఉంది 4. మళ్ళీ 9 - 4 అంటే ఇది ఒక బ్రాకెట్లో ఉంది 5. సో అంటే 8 1/2 + 5 ఉన్నట్టు. ఇది ఫైనల్గా రాద్దాం 12 1/2 మైనస్ 8 1/2 + 5 అని అర్థం. సో ఇది వచ్చింది చూడండి, ఇది 1 కదా, 5 - 1 4 9 - 4 5 రాస్తాను, ఇలా వచ్చింది నాకు. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ రెండు కలిపితే 13 అంటే 12 1/2 మైనస్ 13 1/2 అండి. అంటే 13.5లోంచి 12.5 తీయాలి, 1 ఉంటుంది, కాకపోతే ఇది పెద్దది కదా. సో ఆన్సర్ ఏంటి -1 అని వస్తుంది అన్నమాట. దీని వాల్యూ ఏదైతే ఉందో అది -1. వర్డ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ అండి,
I bought wheat worth 12 1/2, rice worth 25 3/4 and vegetables worth 10 1/4. I gave a 100 rupee note to the shopkeeper. So how much money did he return to me? సో ఇది మనకి ఏంటంటే వీటికి అయిన ఖర్చు అండి 12 1/2, అలాగే రైస్కి అయిన ఖర్చు 25 3/4, వెజిటేబుల్స్కి అయిన ఖర్చు 10 1/4 అండి. ఇది మనం ఖర్చు పెట్టింది అన్నమాట. ఇవన్నీ యాడ్ చేయాలి. సో 10 25 కలిపితే 35, 12 కలిపితే ఎంత అండి 47. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, సో వీటిని యాడ్ చేసేటప్పుడు 1 అంటే 1000 అని తీసుకోండి, 1/2 అంటే 500 అని తీసుకోండి. ఇందులో ఆఫ్ మాట 1/2లో ఆఫ్ అంటే 250 మాట, ఇది 1/4. ఇప్పుడు అలాగే ఈ 1/2 1/4 కలిపారనుకోండి 3/4 అంటే 750. సో ఇది ఆలోచించుకొని మనం ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ 3/4 1/4 ఉంది అంటే ఏంటి 750 250 కలపాలంటే 1000 అంటే 1 అయిపోద్దండి. సో 1 యాడ్ చేయండి, తర్వాత 1/2 ఉంది అంటే దీన్ని మనం 48 1/2 అని రాయొచ్చు. అంటే షాప్ కీపర్ 48 1/2 తీసుకొని మిగతా అమౌంట్ ఇచ్చేస్తాడు 100లో, మనం 100 రూపీస్ ఇచ్చాం కాబట్టి. ఇది 49 అనుకోండి, 100లో 49 తీస్తే మనకి 51 వస్తుంది, కానీ ఇది 49 అవ్వాలంటే ఇంకొక 1/2 కలపాలి. అంటే ఆన్సర్ ఏంటండి 51 1/2 అనేది మనకి ఫైనల్గా మిగిలే వాల్యూ మాట. ఇది మనకి షాప్ కీపర్ ఇచ్చే మనీ అండి. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ స్పెండ్స్ 3/8 ఆఫ్ ది మనీ. వాడు ఎంత ఖర్చు పెట్టాడు 3/8 అంటే ఎంత మిగులుతుందండి 5/8. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఇంత ఖర్చు అయిపోయిందంటే ఇంత మిగిలిందని అర్థం అండి. ఈ రెండింటికి రేషియో తీసుకున్నాం అనుకోండి 3:5. అయితే ఇక్కడ మనకి మిగిలిన అమౌంట్ ఇచ్చేసాడండి 720 అని. సో మన దగ్గర మిగిలింది ఇచ్చారు. హౌ మచ్ మనీ డిడ్ హీ హ్యావ్ ఫస్ట్, మొత్తం ఎంత ఉందో అని అడుగుతున్నాడండి. అంటే టోటల్ 8 కావాలి, 5 పార్ట్స్ వాల్యూ తెలుసు, 8 పార్ట్స్ వాల్యూ కావాలి, టోటల్ కావాలి. సో మరి 1 పార్ట్ కావాలనుకోండి 720/5 అని రాయాలి, 8 పార్ట్స్ అంటే ఇంటూ 8 చేయాలి. సో ఇక్కడ 5తో చేసాం అనుకోండి, సో 5 1 జా 5, ఇక్కడ మనకి 22 ఉంటుంది, 5 4 జా 5 4 జా, దీన్ని 8తో మల్టిప్లై చేసేయాలి. 8 4 జా 32, 3 మరలా 8 4 జా 32 + 3 అంటే సో 35, తర్వాత 1152. సో అతని దగ్గర ఇనీషియల్గా ఎంత అమౌంట్ ఉండేదంటే 1152 రూపీస్ ఉండేదండి. అలాగే నెక్స్ట్, ఇన్ ఏ పర్టికులర్ మంత్ ఏ మ్యాన్ ఎర్న్ 7200. మొత్తం ఎంత ఎర్న్ చేశాడు 7200 అండి. అవుట్ ఆఫ్ హీజ్ ఇన్కమ్ హీ స్పెండ్స్ 3/10. ఎంత ఖర్చు పెట్టాడండి 3/10 ఫుడ్కి ఖర్చు పెట్టాడంట. 3/10 దేనికి ఖర్చు పెట్టాడు ఫుడ్కి. అలాగే నెక్స్ట్ అండి 1/4 హౌస్ రెంట్కి, హౌస్ రెంట్కి 1/4 ఖర్చు పెట్టాడు. 1/10 ఇన్సూరెన్స్కి, 1 అంటే వాడి శాలరీలో మాట 1/10 ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టాడు. అండ్ 2/25 ఆన్ హాలిడేస్ కోసం 2/25 ఖర్చు పెట్టాడంట. సో అయితే ఫైనల్గా ఎంత సేవ్ చేశాడని అడుగుతున్నాడండి వాడు. సో అతను ఖర్చు పెట్టింది ఎంత అండి, ఫస్ట్ 3/10 ఫుడ్కి ఖర్చు పెట్టారు, అలాగే 1/4 హౌస్ రెంట్కి ఖర్చు పెట్టారు, 1/10 ఇన్సూరెన్స్కి ఖర్చు పెట్టారు, అలాగే నెక్స్ట్ అండి 2/25 హాలిడేస్కి ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ మనకి టోటల్గా అయిపోయిన ఎక్స్పెండిచర్ మాట. అది సేవ్ చేసిందో అడుగుతున్నాడండి. సో ఇదంతా యాడ్ చేయాలి. ముందు మనం ఇదంతా యాడ్ చేయాలంటే మనం 100 తీసుకోవాలండి ఎల్సిఎం 100 తీసుకుంటే ఇక్కడ ఇంటూ 10, ఇక్కడ ఇంటూ 10 30, ఇక్కడ ఇంటూ 25 అండి, ఇక్కడ ఇంటూ 25 అంటే పైన 25 వస్తుంది. అలాగే ఇక్కడ 100 రావాలంటే ఇంటూ 10 అండి. సో ఇక్కడ +10 వస్తుంది. ఇక్కడ 100 రావాలంటే ఇంటూ 4 అంటే 8 వస్తుంది. సో మొత్తం అన్నీ యాడ్ చేస్తాం అనుకోండి ఈ వాల్యూలు అన్నీ కూడా. సో 30 10 40 + 25 అండి 65. 65కి మీరు 8 కలిపారనుకోండి, 65 + 8 అంటే 73/100. ఇది మనకు ఖర్చు అయిపోయింది. అంటే టోటల్గా మనకు ఖర్చు అయిన మనీ మాట 73/100 అనేది టోటల్గా అయిపోయింది. ఇంకెంత మిగిలిందండి ఈ రెండింటికి డిఫరెన్స్ మాట. ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి, 73కి 100కి డిఫరెన్సే మన దగ్గర మిగిలింది మాట. సో ఆ డిఫరెన్స్ 27/100. ఇది మన సేవింగ్. ఓకే, ఇది ఖర్చు అయిపోయింది కాబట్టి ఇది సేవింగ్. 100కి ఈ రెండింటికి డిఫరెన్సేనండి ఇక్కడ నేను రాసింది. సో 27/100 సేవింగ్. మన దగ్గర ఉన్న ఇన్కమ్ ఎంత అండి 7200, అంటే దాంతో మల్టిప్లై చేయాలి. సో అండి ఈ 2 జీరోలు తీసేద్దాం, ఈ 2 మల్టిప్లై చేయాలి. 27 × 72, 7 2 = 14 1, తర్వాత 49 4 53 + 1 54 5 7 2 = 14 5 కలిపితే ఎంత అండి 19 అంటే 1944. సో మనం సేవ్ చేసిన మనీ మాట. అంటే మనకు వచ్చిన ఎర్నింగ్స్లో 1944 ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం సేవ్ చేసాం. నెక్స్ట్ వన్, వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు. అంటే 8 2/3కి మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే 12 5/6 వస్తుంది. ఇది వాడు చెప్పిన స్టేట్మెంట్ మాట. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 8 2/3 టు గెట్ 12 5/6. సో దీనికి ఏం కలిపితే అది వస్తుంది. సో ఇప్పుడు ఈ x కావాలంటే దీన్ని అటు పట్టుకెళ్ళాలండి. 12 5/6 - 8 2/3 అండి. సో 12 - 8 డైరెక్ట్గా ఇవి తీసేయండి, దీన్ని మళ్ళీ మార్చకండి. 4 5/6 నుంచి 2/3 తీయాలి, దీన్ని కూడా 6 చేయాలంటే ఇంటూ చేయాలి కదా, ఇక్కడ 6 చేసేద్దాం ఎల్సిఎం. అప్పుడు ఇది 4 5 - 4 అంటే ఎంత అండి 1 అంటే 1/6. 4 1/6 మాట.
సో 4 1/6ని దీనికి కలిపితే ఈ నెంబర్ వస్తుంది అని అర్థం. సో వాడు అడిగింది ఇదే 4 1/6. నెక్స్ట్ వన్, ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈ 16 1/2 మీటర్ లాంగ్, అంటే లెంత్ ఇచ్చారండి. రెక్టాంగులర్ ఫీల్డ్కి లెంత్ ఇది. అలాగే 12 1/2 మీటర్ వైడ్, అంటే బ్రెడ్త్ 12 2/5. సో వాడు ఏమడుగుతాడు, పెరిమీటర్. రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే ఇలా ఉంటుందండి. పెరిమీటర్ అంటే ఏంటి, ఓన్లీ బార్డర్లో, ఇక ఈ బార్డర్లు కలిపితే దాన్నే పెరిమీటర్ అంటారండి. ఇది లెంత్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది బ్రెడ్త్, ఇవన్నీ కలిపితే దాన్నే మనం ఏమని చెప్తామంటే పెరిమీటర్ అంటారు. సో వాడి పెరిమీటర్ అడిగారు అంటే ఇవన్నీ కలిపామనుకోండి 2L's 2B's కదా. సో 2 × L + B అంటారు ఫార్ములా. సో 2 × L అంటే 16 1/2, బ్రెడ్త్ అంటే 12 2/5. ఈ రెండు కలిపి ఈ 2తో మల్టిప్లై చేయాలి మనం. సో 16 12 కలిపామనుకోండి ఎంత అవుద్ది, 28. ఈ 16 12 కలిపితే 28 అండి. తర్వాత 1/2 2/5 కలపాలి. దీన్ని సపరేట్గా కలిపేద్దాం. 1/2 2/5 ఎల్సిఎం 10. సో ఇక్కడ ఇంటూ 10 వేసాం అనుకోండి 5 వస్తుంది. ఇక్కడ ఇంటూ 10 వేస్తే 4 వస్తుందండి, అంటే 9/10. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, 2 ఇంటూ అనే వాల్యూ వదిలేసి 28, ఈ రెండును 28 9/10. సో 28 9/10 అండి. సో ఇప్పుడు దాన్ని మనం మల్టిప్లై చేయాలి కదా ఈ నెంబర్ తోటి. సో ఈ నెంబర్తో ఎప్పుడైతే మల్టిప్లై చేయాలో ముందు దీన్ని మార్చేయండి. సో మార్చాం అనుకోండి ఎంత అవుతుందండి, 280, ఈ రెండు మల్టిప్లై 280 9/10 ఇంటూ 2 అండి. ఓకే, సో చూడండి 10 × 28 280 + 9 289/10 ఇంటూ 2 2 1 2 5. దీన్ని 5తో డివైడ్ చేసేయండి. 5తో మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుతున్నాను అనమాట. అంటే 289ని నేను 5తో డివైడ్ చేస్తున్నాను. 5 5 25, ఇక్కడ 39, 5 7 35, ఇంకా 4 మిగిలిపోయిందండి. అంటే ఏమొస్తుంది 57 4/5. సో ఫైనల్గా ఇది రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. ఇక్కడ ఏంటి కాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఫ్రాక్షన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ కాలిక్యులేషన్ ఉంటుంది, అది కొంచెం కేర్ఫుల్గా చేయడం రావాలి. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ 40 ఐడెంటికల్ బాక్సెస్ వెయిట్. ఒక ఐడెంటికల్ బాక్స్ యొక్క వెయిట్ ఇచ్చారు 4 4/5 kgs అని. ఫైండ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది బాక్సెస్. ఇది ఒక బాక్స్ యొక్క వెయిట్ అండి. అలాంటి 40 బాక్సెస్ ఉన్నాయంట. సో 40 ఇంటూ వాటి వెయిట్ కావాలి. 5 4 20 + 4 24/5. సో 5 8 40. ఒకదాని వెయిట్ ఇంటూ 40 బాక్సెస్ కాబట్టి 40తో మల్టిప్లై చేస్తున్నాం. 8 × 24 అండి. 8 4 32 192 kgs అండి. మొత్తం అన్ని బాక్సుల యొక్క టోటల్ వెయిట్ ఏదైతే ఉందో అది 192 kgs. నెక్స్ట్, వాట్ నెంబర్ షుడ్ 5 5/6 బి మల్టిప్లైడ్ టు గెట్ 3 1/3. అంటే ఈ నెంబర్ని 5 5/6ని మీరు దేంతో మల్టిప్లై చేస్తే 3 1/3 వస్తుంది. ఇది వాడు అడుగుతుంది. ఈ ఎక్స్ కావాలి ఇప్పుడు మనకి. సో దీన్ని మార్చామనుకోండి 6 5 30 + 5 35/6 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3 3 9 + 1 అంటే 10/3. మనకి ఎక్స్ కావాలంటే దీన్ని అటు పట్టుకెళ్ళాలండి. 10/3 ఇది ఎప్పుడైతే అటు వెళ్తుందో రివర్స్ అవుతుంది 6/35 అని రాయండి. సో దీన్ని అటు తీసుకెళ్ళాం అనుకోండి రెసిప్రోకల్ అయిపోద్ది, ఎందుకంటే డివిజన్ కదా. డివిజన్ అంటే ఏమవుతుందండి, రివర్స్ అయిపోద్ది. సో 3 1 3 2 తర్వాత 5 2 5 7 35 అంటే ఎంత అవుతుందండి 4/7. సో ఫైనల్గా మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఈ ఫ్రాక్షన్ని మీరు 4/7తో మల్టిప్లై చేస్తే 3 1/3 అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్, గీత హ్యాడ్ 30 ప్రాబ్లమ్స్ ఫర్ హోంవర్క్. తనకి 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయంటండి హోంవర్క్కి. సి వర్క్డ్ అవుట్ 2/3 ఆఫ్ దెమ్. అందులో 2/3 వర్క్ చేసేసింది. హౌ మెనీ ప్రాబ్లమ్స్ స్టిల్ లెఫ్ట్ వర్క్డ్ అవుట్ బై హెర్. అంటే ఇంకా ఎన్ని మిగిలాయి చూడండి. తన దగ్గర 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2/3 చేసింది, ఇంకా 1/3 చేయాలి. ఎన్ని చెయ్యాలని అడుగుతున్నాడు అంతే. సో 2/3 చేస్తాం, 1/3 చేయాలి. సో 30 × 1/3 అంటే ఇంకా తను చేయవలసింది ఏంటండి 10 ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంది. సో 10 ప్రాబ్లమ్స్ తను ఇంకా వర్క్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్, ఏ మ్యాన్ 2/5 ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. సో స్పెండ్స్ మాట ఖర్చు పెడుతున్నాడు అండి. 2/5 ఆఫ్ శాలరీ ఆన్ ఫుడ్ మీద ఖర్చు పెడుతున్నారు. 3/10 ఆన్ హౌస్ రెంట్ ఎలక్ట్రిసిటీ. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ హిస్ శాలరీ స్టిల్ లెఫ్ట్ హిమ్. ఇంకా ఎంత మిగిలిందని అడుగుతున్నాడు. వాడు ఖర్చు పెడుతుంది ఎంత, ఫుడ్ మీద 2/5 అండి, హౌస్ రెంట్ ఎలక్ట్రిసిటీ మీద 3/10 ఖర్చు పెడుతున్నాడు. ఫ్రాక్షన్ అడిగాడు. ముందు ఖర్చు అయిన దానికి మనం కాలిక్యులేట్ చేయాలి కదా. ఎల్సిఎం కడితే 10 ఎల్సిఎం. దీన్ని ఇంటూ 10 చేశారనుకోండి 5 2 అంటే ఇది 4 అవుతుంది. ఇక్కడ ఇంటూ 10 చేశారనుకోండి 3 వస్తుంది. 4 + 3 అంటే ఎంత అవుతుందండి 7/10. అంటే 7/10 ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఎంత మిగిలింది అంటే 7కి 10కి డిఫరెన్స్ ఎంత అండి 3/10. ఇది మిగిలింది, ఎందుకంటే 7/10 అయిపోయింది. డిఫరెన్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకు మిగిలింది. మిగిలింది ఎంత 3/10. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ 4/5 ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ బాయ్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 200. 4/5 బాయ్స్ అంట. గర్ల్స్ యొక్క నెంబర్ ఇచ్చారు. గర్ల్స్ యొక్క నెంబర్ ఎంత అండి 200. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో బాయ్స్ అనేవాళ్ళు 4/5 అయితే గర్ల్స్ అనేవాళ్ళు 1/5 అండి, ఎందుకంటే 4కి 5కి డిఫరెన్స్ 1. సో రేషియో ఎంత వచ్చింది 4:5. సో వీళ్ళు గర్ల్స్ యొక్క నెంబర్ ఇచ్చారు. ఈ 1 యొక్క వాల్యూ ఎంత ఇచ్చారండి 200.
వాడు బాయ్స్ యొక్క నెంబర్ అడుగుతున్నాడు. బాయ్స్ యొక్క నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో 4 వాల్యూ 1 పార్ట్ 200 అయితే 4 పార్ట్స్ అంటే 4 × 200 అంటే ఎంత అవుద్దండి 800. సో బాయ్స్ యొక్క నెంబర్ ఎంత అవుద్ది 800 అనేది బాయ్స్ యొక్క నెంబర్. నెక్స్ట్ వన్, ఏ బాయ్ స్పెంట్ 3/5 ఆఫ్ హిజ్ మనీ ఆన్ బయింగ్ క్లోత్స్. క్లోత్స్కి అయితే 3/5 ఖర్చు పెడుతున్నాడండి. 1/4 ఆఫ్ హిజ్ మనీ ఆన్ బయింగ్ షూస్. షూస్కి అయితే 1/4 ఖర్చు పెడుతున్నాడు. ఇఫ్ హీ హ్యాడ్ ఇనీషియల్లీ 2400, వాడి దగ్గర ఇనీషియల్గా 2400 ఉందంట. హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ షూస్? షూస్కి ఎంత ఖర్చు పెట్టాడు అది ఒకటే అడిగాడండి. సో మరి షూస్కి ఎంత ఖర్చు పెట్టాడో కావాలంటే షూస్కి ఖర్చు పెట్టింది ఎంత అండి 1/4 కదా. అంటే 2400లో 1/4 డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు మాట. అంతేగాని వాడి ఇచ్చిన ఇంకేం చేయవలసిన లేదు. అంటే షూస్ మీద వాడు ఖర్చు పెట్టింది ఎంత 600 రూపీస్ అనేది వాడు షూస్ మీద ఖర్చు పెట్టాడండి. ఓకే, సో ఇది మనకి ఫ్రాక్షన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ బేసిక్ అండి. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చెప్పాను, అందులో సింప్లిఫికేషన్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్లు, డివిజను, తర్వాత మళ్ళీ సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్లో అడిగే మోడల్స్, అలాగే వర్డ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ వీడియోని మ్యాక్సిమం ఫస్ట్ టైం చూడగానే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా వీలుంటే రిపీటెడ్గా చూసి అర్థం చేసుకోండి. ఈ బేసిక్ సిరీస్ కానీ మీరు బాగా చూసి మీకు అవసరం ఉంది అంటే మాత్రం మొత్తం అన్ని బేసిక్ టాపిక్స్ 1 by 1 నేను పెట్టుకుంటూ వెళ్తాను. దీంతో మీరు మ్యాథ్స్ అయితే అద్భుతంగా నేర్చుకోగలరు. థ్యాంక్ యూ.